పెట్టండి. రాష్ట్ర యువత భవిష్యత్తు గురించి ఆలోచన చేసి మీరు ఒక ప్రోగ్రెసివ్ మీకున్న ప్రోగ్రెసివ్ ఆలోచనలు ముందుకు పెట్టే ప్రయత్నంలో మీరు మాతోని కలిసి రండని మేము కోరుతూ మరొకసారి మేము కంక్లూజన్లో కూడా మేము మరొకసారి చెప్పడం జరుగుతుంది. దయచేసి బిల్లు పాస్ అవుతా ఉన్న సందర్భంలో వారి సమాలోచనలు తీసుకోవడానికి ఖచ్చితంగా కూడా మేము కావాలంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఒక నెల రోజుల క్రితమే చేసేవారం అధ్యక్ష. కానీ ఈరోజు ఈ సభ ద్వారా గౌరవ సభ్యులందరి అభిప్రాయం తీసుకోవాలి. ఒక మంచి ఆలోచనతో వారందరినీ కూడా భాగస్వామ్యం చేయాలి. రాష్ట్ర యువతకు సంబంధించి నిరుద్యోగ యువతకు సంబంధించి మరి కల్పిస్తూ ఉన్న ఈ యూనివర్సిటీని మీరు మీ ఆలోచన ద్వారా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మరొకసారి అందరి గౌరవ సభ్యులను కోరుతూ వారి డిస్కషన్స్లో మరి పాల్గొనే విధంగా ఓ క్రియేటివ్ కన్స్ట్రక్టివ్ మరి సజెషన్స్ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. నేను ఒక్క నిమిషం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్క నిమిషం. నేను మీకు చెప్పినాను, మీరు అన్డెమోక్రసీ అన్పార్లమెంటరీ పద్ధతిలో చైర్ పైన ఒత్తిడి తీసుకొని వచ్చి ఏదో సాధిద్దామంటే మాత్రం నేను ఇవ్వను మైక్. మిమ్మల్ని నేను కూర్చోమన్నా. నేను సభా మర్యాదలను కాపాడండి హరీష్ రావు గారు, సభా మర్యాదలను కాపాడండి కేటీఆర్ గారు, మీరు కూర్చోండి, నేను ఇస్తాను మైకు అని చెప్తున్నాను. మీరు నిలబడితే నేను అస్సలు ఇవ్వ, నేను మైకు నేను అస్సలు ఇవ్వ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడండి. సార్ స్పీకర్ సార్, ముందుగా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈరోజు రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగ యువకుల కోసం వారు ఆలోచన చేసి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్థాపించడానికి ఒక బృహత్తమైన కార్యక్రమం తీసుకున్న మంచి రోజు అధ్యక్ష. ఈ రోజు హరీష్ రావు గారు నేను మీకు చెప్పిన వారు న్యాక్ చైర్మన్ హోదాలో నేను మీకు చెప్పినాను హరీష్ రావు గారు, R&D ఆధ్వర్యంలో న్యాక్ ఆఫీస్ వచ్చి రివ్యూ చేయడం నిన్న కేటీఆర్ ద్వారా కూడా ఇదే విధంగా చేసి సభను మొత్తం రాజకీయాలు తప్ప యువకుల భవిష్యత్తు మీద వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అధ్యక్ష. ఇంతసేపు రాజకీయాలు తప్ప ఈ రోజు ఇంత మంచి కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటున్నాం. ఈ రోజు ఒక యంగ్ ఇండియా యూనివర్సిటీకి శంకుస్థాపన చేసుకోబోతున్నాం. మీరు కూర్చోండి, మీకు యువకుల మీద ప్రేమ లేదు, రైతుల మీద ప్రేమ లేదు. ఇంతసేపు రాజకీయాలు తప్ప మీకు ఎంతసేపు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మా గౌరవ మంత్రివర్గ ఒక యంగ్ ఇండియా యూనివర్సిటీని ప్రవేశపెట్టినప్పుడు కానీ ఇన్ని లక్షల మందికి భవిష్యత్తుకు సంబంధించిన యూనివర్సిటీలో మంచి పద్ధతి కాదు. ఎప్పుడైనా మీకు 10 ఏళ్ల ఆలోచన వచ్చిందా? ఈ నిరుద్యోగుల గురించి ఎప్పుడన్నా ఇలాంటి కార్యక్రమం చేయాలని ఆలోచన వచ్చిందా? మిస్టర్ కేటీఆర్ గారు, గౌరవ సభ్యులు కేటీఆర్ గారు ఆలోచించాలి. కేటీఆర్ గారు మీరు ఆలోచించాలి. మీరు ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు, ఒత్తిడి తీసుకురాకండి, ఎన్నో కంపెనీలు వస్తున్నాయని చెప్పిండు. నిరుద్యోగ యువకుల గురించి ఎప్పుడైనా ఆలోచించారా మిస్టర్ కేటీఆర్ గారు? మహిళలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఈ రోజు ఆ మహిళలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీరు? హరీష్ రావు గారు నేను అవకాశం ఇస్తా అంటున్నారు కదా, కావాలని ఎందుకు చేస్తున్నారు? మీరు కావాలని ఎందుకు చేస్తున్నారు? మొదటి 5 సంవత్సరాల్లో మంత్రివర్గంలో మహిళలు లేకుండా 5 సంవత్సరాలు మంత్రివర్గాలు నడిపించిన మహిళా వ్యతిరేకి మీకేమున్నదా? కేసీఆర్ మహిళా వ్యతిరేకి. అధికార పక్ష పార్టీల మహిళలకు గౌరవం లేదా? మీకు అధ్యక్ష ఈ రోజు మా గౌరవ ఇండస్ట్రీ మినిస్టర్ గారు ప్రవేశపెట్టిన బిల్లులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ సహకరించండి. 20 లక్షల మంది యువకులకు మా న్యాక్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మా R&D శాఖ ద్వారా చేసే కార్యక్రమంతో పాటు ఒక యూనివర్సిటీనే దేశంలో 3వ యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం యువకులకు ఇవాళ వాళ్ళ భవిష్యత్తును మార్చే విధంగా ఒక మంచి కార్యక్రమం తీసుకున్న అధ్యక్ష. మీరు ఈరోజు మా మంత్రి గారు చెప్పారు, ఈరోజు ఇంజనీరింగ్ కోర్సు కానీ పాలిటెక్నిక్ ITI చదివిన వాళ్ళు అకాడమిక్లో మంచి పర్సెంటేజ్తో పాస్ అయినా వాళ్ళకు నైపుణ్యం లేకపోవడంతో ఉద్యోగాల విషయంలో వాళ్ళకు అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఒకవైపు రైతుల కోసం
31,000 కోట్ల రుణమాఫీ చేసి రైతాంగాన్ని కాపాడమే కాదు, ఇవాళ యువకుల కోసం కూడా ఈ కార్యక్రమం తీసుకున్న ఈ ప్రభుత్వం నిజంగా ప్రతిపక్ష సభ్యులకు ఏమాత్రం నిరుద్యోగ యువకుల మీద ప్రేమ ఉంటే ఈ రాజకీయాలు మారండి. మీరు ఇప్పుడే చెప్పిన మీరు మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. మహిళలు లేకుండా మంత్రివర్గాన్ని నడిపించను. ఈ బిల్లుకు మనసు పూర్తిగా సహకరించాలని ఈ కార్యక్రమంలో సక్సెస్ చేస్తూ హైదరాబాద్ని ప్రపంచ పటంలో ఇంకా ఇండస్ట్రీస్ వచ్చే విధంగా మా ప్రభుత్వం ఉచ్చల దగ్గర ఒక నూతన సిటీ ఏర్పాటు చేస్తున్నాం. దానికోసం రీజనల్ రింగ్ రోడ్ అనే కార్యక్రమాన్ని ఒక హైదరాబాద్ చుట్టూ ఇంకా కూడా మౌలిక వసతులు కల్పించే విధంగా రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసి ప్రపంచ పటంలో హైదరాబాద్ను ఉంచడానికి, పెద్ద పెద్ద పరిశ్రమలు హైదరాబాద్కు రావడానికి ఇవాళ కార్యక్రమాలు చేసుకుంటూ రీజనల్ రింగ్ రోడ్ కూడా 7 ఏళ్ల కింద శాంక్షన్ అయితే వీళ్ళు పక్కనే పట్టేసి అధ్యక్ష ఇది ఇవాళ మా ముఖ్యమంత్రి గారు వెంటబడి ఆర్ఎండ్బి శాఖ ద్వారా రీజనల్ రింగ్ రోడ్ కూడా త్వరలో ప్రారంభిస్తూ దానికి 20 రేడియల్ రోడ్డు కూడా నిర్మిస్తూ ఇవాళ నిరుద్యోగ యువతకు, ఇవాళ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇంకా కూడా లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేస్తూ, టౌన్షిప్ ఏర్పాటు చేస్తూ, ముచ్చర్ల దగ్గర ఫార్మర్ స్పోర్ట్స్ అకాడమీ కూడా ఏర్పాటు చేస్తూ ఇన్ని కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఈ స్కిల్ యూనివర్సిటీ బిల్లుకు ఇక ముందు రాజకీయాలు పక్కన పెట్టి అందరూ కూడా చర్చలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని మరొకసారి, ఎప్పుడైనా గతంలో నాకు ఉండే అధ్యక్షంగా అక్కడ ఆర్ఎండ్బి మినిస్టర్ గారు కానీ అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడు కూడా నాకు ఆఫీస్కి వెళ్ళలే. అక్కడ కన్స్ట్రక్షన్ అకాడమీలో స్కిల్ యూనివర్సిటీ స్కిల్ సంబంధించిన కార్యక్రమాలు ఎప్పుడు చేయాలి. మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా న్యాక్ ఆఫీస్కి వచ్చి స్వయంగా వారు అక్కడ రివ్యూ చేసి మాకు మార్గదర్శనం ఇచ్చి ఇంకా కూడా ఎట్లా పెంచాలనే ఆలోచనలో భాగంగానే ఈ యంగ్ ఇండియా యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీ తీసుకున్నాం. అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు. అధ్యక్ష, ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి, ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్కిల్ యూనివర్సిటీని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. అధ్యక్ష, నిరుద్యోగ సమస్య పరిష్కారాని కోసం ప్రధానమైనటువంటి స్వయం ఉపాధి కల్పన, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతలో స్కిల్ డెవలప్మెంట్ చేయడం, ప్రైవేట్ రంగంలో వస్తున్నటువంటి కంపెనీలకు వారి అవసరమైనటువంటి అంశాల్లో స్కిల్ ఉన్నటువంటి యువతను లభించక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో దేశంలో సాంప్రదాయ యూనివర్సిటీల కన్నా ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు రావాలన్న ఆలోచన మోడీ సర్కార్ కూడా గతంలో చేసింది. అధ్యక్ష, 2014లోనే మోడీ సర్కార్ ప్రభుత్వ కేంద్రంలో తొలిసారిగా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖను ఏర్పాటు చేసింది. పలు రంగాల్లో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతకు స్కిల్ ఇంప్రూవ్మెంట్ చేసుకునేటువంటి ట్రైనింగ్ ఇవ్వడం, నైపుణ్య శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా సంస్థల ఏర్పాటును ప్రోత్సహించడం ఈ కేంద్రం మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖ ప్రధానమైనటువంటి లక్ష్యం. అధ్యక్ష, ఇప్పటికే గుజరాత్, హర్యానా, అస్సాం, బెంగాల్, ఢిల్లీ వంటి పలు రాష్ట్రాల్లో స్కిల్ యూనివర్సిటీ డెవలప్మెంట్ యూనివర్సిటీలు ఉన్నాయి. అధ్యక్ష, ఇలాంటి స్కిల్ యూనివర్సిటీలు గత ప్రభుత్వమే ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది. అధ్యక్ష, గత ప్రభుత్వము ఎక్కడ యువతను పట్టించుకోకుండా యువతను పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి గత ప్రభుత్వం ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఆలోచనలు ఎప్పుడు చేయకపోవడం శోచనీయం. అధ్యక్ష, ఈ ప్రభుత్వం మరి ముందుకొచ్చి ఇలాంటి యూనివర్సిటీని, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని మీరు మరి ప్రమోట్ చేయడం వల్ల మరి నిజంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది నిరుద్యోగ యువత కోసం ఇది లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉన్నది. అధ్యక్ష, దీన్ని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. అధ్యక్ష, యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సులో ఫుడ్ ప్రాసెసింగ్ అంశం ఉందో లేదో తెలియదు. ఫుడ్ ప్రాసెసింగ్ ని కూడా మీరు మరి ఏర్పాటు చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అధ్యక్ష, దాని స్పష్టత కోరుతా ఉన్నాం. అధ్యక్ష, ఎందుకంటే మనం వ్యవసాయ ఆధారితమైనటువంటి రాష్ట్రం. అధ్యక్ష, మొన్న ప్రభుత్వం విడుదల చేసినటువంటి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నివేదికలు కూడా తెలంగాణ ఇప్పటికీ ఉపాధి కోసం వ్యవసాయం పైన ఆధారపడినటువంటి వారు 46% మంది ఉన్నారు. కాబట్టి దాన్ని ప్రత్యేకమైన మీరు దృష్టి సారించాల్సిందిగా నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అధ్యక్ష,
కల్పనలో వ్యవసాయ రంగంపై పడుతున్నటువంటి భారాన్ని తగ్గించాలంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా ఉత్పత్తి రంగంలో ఉపాధి అవకాశాలు పెంచుకోవడానికి వీలుంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం అనువైనటువంటి మార్గం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహించడం, తద్వారా రైతులు పండించేటువంటి పంట వృధా కాకుండా కాపాడుకోవచ్చు అధ్యక్ష. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆదిలాబాద్ నిర్మల్ నుండి హైదరాబాద్ వరకు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కారిడార్ ఏర్పాటు చేస్తామని గతంలో చెప్పారు అధ్యక్ష. ఈ హామీని అమలు చేయడంలో భాగంగా ఈ స్కిల్ యూనివర్సిటీ బ్రాంచీలను కొన్ని జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయడం బాగుంటుంది. మరి జిల్లాల్లో కూడా ఉన్నటువంటి గ్రామీణ యువతకు ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మరి కనీసం ఉమ్మడి జిల్లాలన్నా కూడా ఇలాంటి కోర్సెస్ని మీరు ఇంప్లిమెంట్ చేసి యూనివర్సిటీస్ని ఎక్స్పాండ్ చేసేసి అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి మీరు మరి కనీసం ఇలాంటి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కొంతవరకు సుగమం అవుతుందని చెప్పేసి నేను మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు 20 లక్షలు కాదు అధ్యక్ష, 35 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నట్టుగా అంచనా ఉంది అధ్యక్ష. ఈ 35 లక్షల మంది యువత మరి ముఖ్యంగా నిరుద్యోగ యువత ఎక్కడైతే గ్రామీణ ప్రాంతంలో ఉన్నారో అధ్యక్ష, వారిని కూడా మనం కన్సిడరేషన్ తీసుకోవాలి అధ్యక్ష. హైదరాబాద్ యూనివర్సిటీ పెట్టడం కన్నా జిల్లా కేంద్రంలో కూడా యూనివర్సిటీస్ని మనం ఎక్స్పాండ్ చేస్తే అక్కడ కూడా వారిని కూడా ప్రోత్సహించడం వల్ల నిజంగా కూడా ఈ ప్రాంతంలో మన తెలంగాణ ప్రాంతంలో మరి నిరుద్యోగ యువతకు చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను మరి భావిస్తా ఉన్నాం అధ్యక్ష. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆసక్తి ఉన్నటువంటి యువత కోసం నెహ్రూ మోడల్ యూత్ ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేస్తామని, తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని చెప్పి మీ మేనిఫెస్టోలో కూడా చెప్పారు అధ్యక్ష. దీనిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని, అలాగే ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు స్వయం ఉపాధి యూనిట్లు కోసము 12 లక్షల వరకు ఆర్థిక సాయం అందించేందుకు అంబేద్కర్ అభయ హస్తం పేరుతో గత ప్రభుత్వం అమలు చేసి